రజనీకాంత్ను నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే రజనీ నామస్మరణను కోల్డ్ స్టోరేజ్లో కుక్కేసింది. పార్టీని ప్రకటించినా పట్టాలెక్కించిన తలైవాతో పెట్టుకుంటే ఉన్నది కూడా హులిక్కేనన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఒక తిరుగులేని ఆయుధం కోసం ప్రయత్నిస్తోంది కమలం. ఆ వెపన్ను రకరకాలుగా వేధించినా చివరకు అరవగడ్డపై కమలం వికసించాలంటే అదే అస్త్రం తోడ్పాటు కీలకమన్న భావనకు వచ్చినట్టుంది. ఇంతకు తమిళనాడులో బీజేపీ ప్లాన్ బి ఏంటి? కాషాయం అన్వేషిస్తున్న ఆ అస్త్రం ఏంటి? తమిళనాడులో కాషాయ వ్యూహం మారుతోంది. ఎన్నికల ముంగిట్లో దీటైన ఆయుధం కోసం అన్వేషిస్తోంది. రజనీకాంత్తో కష్టమని కమలం డిసైడ్ అయింది. ఇక బీజేపీ ముందు ఏకైక ఆప్షన్ శశికళేనా? ఆమెతో సయోధ్యనే శరణ్యమా? జయను మరపించేలా శశిని ఆదరించాలన్న ఆలోచన? తమిళ గడ్డపై ఇక సరికొత్త రాజకీయం పట్టాలెక్కుతుందా? కటకటాల వెనుకున్న జయలలిత నెచ్చెలి శశికళ ఆగస్టులో రిలీజ్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. భారీ స్వాగతానికి సైతం ఆమె వర్గీయులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమిళనాడు వెబ్సైట్లలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె వస్తే ఏంటట, ఇప్పుడు ఆమె ప్రభావం ఏమాత్రం ఉండబోదని కొంతమంది అన్నాడీఎంకే మంత్రులు అంటుంటే, ఎందుకుండదు, ఖచ్చితంగా ఉంటుందంటూ మరికొందరు తిప్పికొడుతున్నారు. మీరు ద్వేషించండి, ప్రేమించండి, కానీ ఆమెను గుర్తించకుండా ఉండలేరు. వచ్చే నెలలో గనక ఆమె రిలీజ్ అయితే ఆమెకు మరో ఏడాది టైం ఉంటుంది ఎన్నికలకు. తక్కువ సమయమేమీ కాదు. అందుకే తమిళ రాజకీయాల్లో భారీ కుదుపుల్ని అంచనా వేస్తున్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడులో ఎన్నికల ప్రభంజనం మోగించిన కొంతకాలానికే మిస్టరీ రీతిలో జయలలిత చనిపోయారు. దీంతో వెంటనే సీఎం పీఠం కోసం సీనియర్లు చకచక పావులు కదిపేశారు. ఆపద్ధర్మ సీఎంగా పన్నీరు సెల్వం చక్రం తిప్పినా జయలలిత అసలైన వారసురాలుగా శశికళ ఎంటర్ అయ్యారు. పార్టీ అధినేత్రిగా ప్రకటించుకున్నారు. దీంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం బీజేపీ నుంచి నరుక్కుంటూ వచ్చారు. లోక్సభ, రాజ్యసభలో నాడు అన్నాడీఎంకేకు తిరుగులేని బలం ఉండడంతో వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకునేందుకు కాషాయం రకరకాల స్ట్రాటజీలు వేసింది. శశికళ సీఎం అయితే మరో జయలలితగా మారి కొరకరాని కొయ్యగా మారుతారని అంచనా వేసింది. అన్నాడీఎంకేను నామరూపాలు లేకుండా చేస్తేనే తనకు కాసింత జాగా దొరుకుతుందని కూడా భావించింది. దీంతో వెంటనే ఆపరేషన్ అన్నాడీఎంకే స్టార్ట్ చేసింది. శశికళపై ఆ కేసులు, ఈ కేసులంటూ అన్నింటినీ తిరగదోడింది. ఐటీ, ఈడీలతో చక్రబంధనం చేసింది. ఆమె విధేయ వ్యాపారులు, నాయకులపై కేసులేసింది. పార్టీని చీలికలు పేలికలు చేసింది. ఇప్పట్లో ఆమె మళ్లీ కోలుకునేది లేదు అన్నంతగా దెబ్బలు కొట్టారు మోడీ. ఆమె భర్త మరణంతో కుటుంబం కూడా డిస్టర్బ్ అయిపోయింది. కటకటాలు లెక్కిస్తున్నారు శశికళ. అన్నాడీఎంకేను తన పెట్టుగా మార్చుకుంది బీజేపీ. జీ హుజూర్ అని తలుపే పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసింది. 4 ఏళ్లు గడిచే మరో ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఇక్కడే రివర్స్ గేర్ వేసి కొత్త వ్యూహానికి పదును పెడుతోంది కాషాయ దళం. ఐదేళ్లలో కమలం చాలా అంచనాలు వేసింది. అన్నాడీఎంకే టర్మ్ అయిపోయేలోపు రజనీకాంత్ను దారిలో పెట్టాలనుకుంది. జయలేని అన్నాడీఎంకే మీద ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. అది డీఎంకేకు అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలేసింది. అనుకున్నట్టుగానే పార్లమెంటులో అత్యధిక స్థానాలు డీఎంకేకే కట్టబెట్టారు జనం. అయితే స్టాలిన్ పార్టీ బలపడటం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే డీఎంకే పక్షాలన్నీ ఎన్డీఏకు వ్యతిరేకమే. దీంతో అన్నాడీఎంకేనైనా ఉండాలి, లేదంటే మరో పార్టీనైనా ఒడిసి పట్టాలి. కానీ అన్నాడీఎంకే అస్తమిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఎలా అన్నది కమలాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. రజనీకాంత్ మీద చాలా ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఆయన మాత్రం తన దారి రహదారి అంటూ దారిలో పడ్డం లేదు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి 3 ఏళ్లయింది. అడపాదడపా వెబ్సైట్లు, అభిమానులతో ఫోటోలు, మధ్యలో సినిమా షూటింగ్లంటూ గడిపేశారు. ఇప్పటికీ జనంలోకి రాలేదు. పార్టీ గుర్తు లేదు, జెండా లేదు, అజెండా లేదు. పార్టీ నిర్మాణం అంతకన్నా లేదు. వర్తమాన సమస్యలపై స్పందన లేదు. అన్నాడీఎంకే మీద అటాకింగ్ లేదు.
అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న స్పృహే లేదు. ఎంచక్క సినిమాలు చేసుకుంటున్నారు. పాలిటిక్స్ మీద రజనీకి అస్సలు సీరియస్నెస్ లేదని అర్థమైపోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఊపేసిన డీఎంకే స్టాలిన్ ను ఢీకొట్టాలంటే రజనీ తీరు అస్సలు సరిపోదు. అందుకే రజనీకాంత్ మీద అనేక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాషాయ దళం తూర్పు తిరిగి దండం పెట్టాలనుకుంటోంది. అన్న డీఎంకే మీద ఆశలు లేవు, రజనీపై హోప్స్ లేవు. మరి కమలానికి దిక్కెవరు? అవును, కమలం ఆశే శశికళే. మరి రాజ్య రంపాన పెట్టి ఆస్తులను జప్తు చేసి జైలుకు పంపిన శశితో సయోధ్య సాధ్యమేనా? శృతిలయ కలుస్తుందా? అసలు శశికళను నమ్మొచ్చా అనే మేధోమథనం సాగిస్తోందట కాషాయ దళం. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి ఎలాగూ ఉంది. అన్ని తాత్కాలిక ప్రయోజనాల కోసమే. ఇప్పుడు అరవనాట నిలబడాలంటే బీజేపీకి గట్టి సపోర్ట్ కావాలి. అటు దెబ్బ మీద దెబ్బతో చతికిలబడ్డ శశికళకు కూడా బీజేపీ వంటి గట్టి పార్టీ మద్దతు ఉండాలి. సో కమలం సరిగ్గా హ్యాండిల్ చేస్తే స్టాలిన్ పై సంధించడానికి శశికళ ఓ అస్త్రంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పటికే సెల్వం పన్నీరులపై శశి రగిలిపోతున్నారు. దెబ్బతిన్న పులిగా కసి మీదున్నారు. ఇలా ఉడుకుతున్న శశిని సరిగ్గా ప్రయోగిస్తే అనుకున్న ఫలితం. ఇది కాషాయం లెక్క. ఆగస్టులో శశికళ విడుదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే, శశికళ ఇంకొన్ని పార్టీల నడుమ యుద్ధం మొదలు కాబోతోంది. ఇక ఆ తర్వాత రజనీకాంత్ వచ్చినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమే. కమల్ హాసన్ ప్రయోగం అట్టర్ ఫ్లాప్. పీఎంకే, కాంగ్రెస్ ఉన్నా లేనట్టే. బీజేపీకి అసలు గ్రౌండే లేదు. సో రజనీకాంత్ కన్నా శశికళే బెటర్ గా అనిపిస్తున్నట్టు కనిపిస్తోంది మోడీ షా ద్వయానికి. శశి ముందస్తు విడుదల పావులు అందుకే కదులుతున్నాయన్న డౌట్స్ పెరుగుతున్నాయి. మొత్తానికి దక్షిణ భారతంలో ఇప్పటికే కర్ణాటకలో కాలుమోపింది కమలం. 4 ఎంపీ సీట్ల జోష్ తో తెలంగాణ పైన దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడంత సీన్ లేదు. కేరళలోనూ అడుగు మోపింది. సో తాను బలపడ్డానికి కర్ణాటక తర్వాత బీజేపీకి కనపడుతున్న ఛాయిస్ తమిళనాడే. అందుకే మొన్న కటకటాల వెనక్కి నెట్టిన శశికళను చేరదీయడానికి ఆలోచనలు చేస్తోందట కమలం. చూడాలి కమలం తమిళ వ్యూహం ఎలాంటి ఫలితమిస్తుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఇవే ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఆఫ్ ద రికార్డ్ స్టోరీస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.